హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు పఫ్ స్లీవ్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. నేనైతే ముందు నార్మల్ బ్లౌజ్ హ్యాండ్స్కి ఎలా కట్ చేస్తాము అలాగే కట్ చేసుకొని నేను పఫ్ డిజైన్కి కట్ చేస్తాను. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక హ్యాండ్కే తీస్తున్నాను. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనం కింద కూడా పెట్టుకోవచ్చు. పఫ్ అనేది మన మోడల్ బట్టి మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి. కింద ఎడ్జెస్ని స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ముందు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తాం హ్యాండ్స్కి. అదే మనం లైనింగ్ వేసి వెనక్కి తిప్పేస్తాం అనుకున్నట్లయితే 1/2 ఇంచ్ అయితే కింద మార్కింగ్ చేసుకోండి. ముందు నేను ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. కింద నార్మల్గా స్టిచ్ చేసేస్తాను చిన్న అంచులాగా, లేదా ఒక అంచు పైకి పెట్టుకొని మడత పెట్టుకొని పైనుంచి ఒక లేస్ అయినా వేసుకోవచ్చు. మన ఇంట్రెస్ట్ని బట్టి ఆ విధంగా తీసుకోండి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చి ఒక 5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎలా కటింగ్ చేస్తామో సేమ్ అదే విధంగానే కట్ చేస్తున్నాను. ఇప్పుడు లూజ్ వచ్చి 5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. హ్యాండ్ లూజు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర వచ్చి మనకి 7.5 ఇంచ్ అయితే షోల్డర్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇదే మార్కింగ్ని స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైనుంచి మనం ఒక 3 ఇంచెస్ అయితే లోతు తీసుకోవడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర లేదా 2.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. 2.5 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను. అక్కడి నుంచి మనం లోతు తీసుకుంటూ చంక భాగం మార్కింగ్కి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మా బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇవే కాకుండా కొత్తగా టైలింగ్ నేర్చుకుని అలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే షోల్డర్ మిడిల్కి వచ్చేదానికి మిడిల్ పాయింట్ కూడా కట్ చేస్తున్నాను. పొడవు ఎంత అవుతుందో పొడవు దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి. హ్యాండ్స్కి ఒక సైడ్ మాత్రమే తీసుకోవాలి. అది కూడా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి. మరీ ఎక్కువ తీసుకోకూడదు. మనకి మెయిన్ ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇది మనకి లోత్ అనేది ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. బ్లౌజ్కి కానీ డ్రెస్సెస్ కానీ దేనికైనా సరే. ఇప్పుడు కొంచెం కట్ చేసుకోవాలి. మనకి ఎప్పుడు కూడా షేప్ అనేది హ్యాండ్స్కి షేప్ ఈ విధంగా రావాలి. అప్పుడే మన బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలన్నా లేదా పైకి ఎత్తి పెట్టినట్టు రాకుండా ఉండాలన్నా మనకు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లోత్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు నేను మీకు పఫ్ చూపిస్తానన్నాను కదండి, మీకు నార్మల్ హ్యాండ్తోనే. ఇప్పుడు మీకు మిడిల్కి అయితే ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ చాలా సింపుల్ డిజైన్, మనకు అన్ని అందుబాటులో ఉండే డిజైన్స్ని మన ఇంట్లో ఉండే వాటితోనే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం 2 ఇంచెస్ వరకు స్ట్రైట్ అయితే తీసుకున్నాం కదండి, ఇదే స్ట్రైట్ని మార్కింగ్ చేసుకోండి. ఒక 2 ఇంచెస్ వరకు ఒక స్క్వేర్లా బాక్స్లా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీనికి రౌండ్ అయితే చేస్తున్నాను ఇక్కడ. లేదా మాకు స్క్వేర్ ఇంట్రెస్ట్ ఉంటే స్క్వేర్ అయినా వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా రౌండ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. నేను స్క్వేర్ కట్ చేస్తున్నాను. కొంచెం జస్ట్ రౌండ్ చేసే మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు షేప్ ఈ విధంగా రావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా వేసుకోండి. ఏదో స్క్వేర్ ఇంట్రెస్ట్ ఉంటే స్క్వేర్ అయినా కట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మీకు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి ఫాలో అవ్వండి కొత్తగా చూసేవాళ్ళు.